అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 245 భయం నీడలో. ఇక స్టోరీలోకి వెళ్తే ఆఫీస్కి వచ్చిన స్నేహాన్ని చూసి మేనేజర్ స్నేహ, నిన్న మీరు ఆఫీస్కి లీవ్ పెట్టారు, ఏదైనా హెల్త్ ప్రాబ్లమా అని అంటూ చనువుగా ఆమె చేతిని పట్టుకోవడానికి చేయి చాచాడు. అతని ప్రవర్తనకు స్నేహ ఆశ్చర్యపోతూ వెంటనే వెనక్కి జరిగి, లేదు సార్, మీరు నా గురించి మరీ అంత కంగారు పడకండి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, ఐఎమ్ టోటలీ ఆల్ రైట్ అని సీరియస్గా చెప్పింది. దాంతో రజనీష్ ముఖం మాడిపోయింది. తన చేయి పడితే చాలని ఎదురుచూసే అమ్మాయిలు చాలామంది ఉన్నారు, కానీ స్నేహ మాత్రం పదే పదే అతని ఆహాన్ని దెబ్బతీస్తూనే ఉంది. వాళ్ళిద్దరూ ఒక్కటిగా నిలబడి ఉండగానే బయట నుంచి ఆఫీస్ లోపలికి వచ్చాడు కరణ్. అతను బయట కనిపించిన స్నేహాన్ని చూడగానే ఆప్యాయంగా నవ్వుతూ, హలో స్నేహ మేడం, గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు. ఆ తర్వాత అతను పక్కనే ఉన్న రజనీష్ వైపు చూశాడు. అప్పటికే అతని మొహం కోపంతో ఎర్రబడింది. తన కంపెనీలో ఉన్న ఒక చిన్న ఆర్టిస్ట్ బాస్గా ఉన్న తనను విష్ చేయకుండా స్నేహాను విష్ చేయడంతో అతను లోపలే రగిలిపోతూ కరణ్ను కోపంగా ఏదో అనబోయాడు. ఇంతలో స్నేహ, ఓకే సార్, నాకు లేట్ అవుతోంది, నేను కరణ్తో వర్క్ గురించి డిస్కస్ చేయాలి, నేను వెళ్తున్నాను అని చెప్పి కరణ్ వైపు తిరిగి, కరణ్, నువ్వు బాస్కి విష్ చేస్తే మనం బయలుదేరదాం అని అంది. స్నేహ అతనికి కావాలని హెల్ప్ చేస్తూ ఉందని అర్థం చేసుకున్నాడు రజనీష్. దాంతో కరణ్ రజనీష్ వైపు ఇష్టం లేనట్లుగా చూసి హలో అని చెప్పి వెనక్కి తిరిగాడు. స్నేహ కూడా రజనీష్ గురించి పట్టించుకోకుండా కరణ్తో పాటు తన క్యాబిన్ వైపు వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరి ప్రవర్తనతో అవమానంగా ఫీల్ అయిన రజనీష్, మీకు తగిన గుణపాఠం చెప్తాను అని అనుకున్నాడు. వెంటనే అతని మనసులో హాస్ని ముఖం కనిపించింది. హాస్ని, కరణ్ ఇద్దరూ క్లోజ్గా ఉంటున్నట్లు ఒకసారి కమల్ చెప్పినట్టుగా విన్నట్లు అతనికి గుర్తొచ్చింది. గతంలో ఆ విషయంలో అతను ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండి ఉంటుందా అని అతనిలో చిన్న ఇంట్రెస్ట్ కలిగింది. దాంతో వెంటనే అతను కమల్కి కాల్ చేశాడు. అటువైపు నుంచి కాల్ లిఫ్ట్ చేసిన కమల్, హలో చెప్పండి బాస్, ఏంటి విషయం అని అడిగాడు. ఒకసారి నా క్యాబిన్కి రా, నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు రజనీష్. సరే బాస్, ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన కమల్కి మనసులో ఏదో అనుమానం వచ్చింది. తన బాస్ ఏదో సీరియస్గా ఉన్నాడని అనుకుంటూ వెంటనే లేచి రజనీష్ క్యాబిన్కి వెళ్ళాడు. లోపలికి వచ్చిన కమల్ని చూసి కూర్చోమంటున్నట్లుగా సైగ చేశాడు రజనీష్. అప్పుడు కమల్ అతన్ని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని, చెప్పండి బాస్ అని అన్నాడు. అప్పుడు రజనీష్ తల పైకెత్తి అతని వైపు సూటిగా చూస్తూ, కరణ్కి హాస్నికి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో నీకు తెలుసా అని అడుగుతూ వాళ్ళిద్దరి గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కరణ్ పేరు వినగానే కమల్ మనసులో ఒక క్షణం పాటు ఇబ్బందిగా అనిపించింది, కానీ అతను వెంటనే సర్దుకున్నాడు. కరణ్కి హాస్నికి మధ్య ఉన్న సంబంధం విషయానికి వస్తే అతనికి పెద్దగా తెలియకపోయినా అప్పుడప్పుడు ఆఫీస్లో వాళ్ళు మాట్లాడుకోవడం విన్నాడు. రజనీష్ తన వైపు సూటిగా చూస్తుండడంతో కమల్ వెంటనే, బాస్, నాకు తెలిసినంత వరకు హాస్నికి కరణ్ అంటే చాలా ఇష్టం, అంతకుమించి నాకేమీ తెలియదు అని చెప్పాడు. నిజానికి కమల్కి వారిద్దరి గురించి అంతకుమించి లోతుగా మాట్లాడడం ఇష్టంగా అనిపించలేదు. పైగా అతని దృష్టిలో కరణ్ కేవలం తనకు మాత్రమే సొంతమైనవాడు, అతనిపై ఎవరి చేయి పడటానికి వీలేదని మనసులోనే అతను తీర్మానించుకున్నాడు. కమల్ సమాధానానికి కొంచెం ఆశ్చర్యపోయిన రజనీష్, నీకు నిజంగా తెలియదా, లేక కావాలని ఏదైనా దాస్తున్నావా అని సీరియస్గా అడిగాడు. ఆ మాట విని కమల్ కొంచెం తడబడ్డాడు, కానీ వెంటనే నవ్వుతూ, బాస్, నిజంగా నాకు మిగతా విషయాల గురించి తెలియదు, తెలిస్తే మీకు చెప్పకుండా ఎలా ఉంటాను, అంతేకాకుండా కరణ్ ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీ, అతని గురించి ఎలాంటి గాసిప్స్ కూడా లేవు అని అన్నాడు. ఆ మాట వినగానే రజనీష్ ఎగతాళిగా నవ్వి, కమల్, నేను మాట్లాడుతూ ఉంది గాసిప్స్ గురించి కాదని నీకు బాగా తెలుసు. నేను తెలుసుకోవాలనుకున్న విషయం హాస్నికి కరణ్కి మధ్య ఏదైనా జరుగుతూ ఉందా లేదా అని. ఆ విషయం నీకు ఎంతవరకు తెలుసో చెప్పు అని అన్నాడు. రజనీష్ మాటలు విన్న కమల్ ముఖం మారిపోయింది. అతని మనసులో చిన్నపాటి అసూయ కూడా కలిగింది. దాంతో కమల్ కాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా తల ఊపి, బాస్, నాకు కరణ్ గురించి పెద్దగా తెలియదు, కానీ హాస్నికి మాత్రం కరణ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ఆ మాటలు విన్న రజనీష్ తనకు కావాల్సిన సమాధానం దొరికినట్లు అర్థవంతంగా నవ్వాడు. అతను కంపెనీకి సరిగ్గా రాకపోయినా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి గురించి కొంచెం అవగాహన ఉంది, అందుకే తన అంచనా తప్పు కాలేదని అనుకుంటూ, సరే, నాకు అర్థమైంది, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అన్నాడు. దాంతో కమల్ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు.
తన క్యాబిన్లో మిగిలిపోయిన రజనీష్ మాత్రం చిన్నగా నవ్వుకున్నాడు. అతని కళ్ళు ఆకలితో ఉన్న మృగంలా వేటాడుతున్నట్లుగా మారిపోయాయి. చాలాసేపటి తర్వాత హాసిని, ఇక మన కథ మొదలవబోతోంది అని తనలో తానే నవ్వుకున్నాడు. మరోవైపు కరణ్తో పాటు స్నేహ తన క్యాబిన్కి వెళ్ళింది. ఆ తర్వాత కరణ్ వైపు చూస్తూ, నువ్వు ఆ రజనీష్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండు, మరోసారి అతన్ని రెచ్చగొట్టకు అని చెప్పింది. కానీ కరణ్ ఆమె మాటలు పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించలేదు. అతని దృష్టిలో రజనీష్ మనిషి రూపంలో ఉన్న మృగం. స్నేహ విషయంలో ఒకసారి అతను తప్పుగా ప్రవర్తించడం వల్ల కరణ్కి అతనంటే మంచి అభిప్రాయం లేదు. అందుకే అతను తన బాస్ అయినా సరే గౌరవించాలని అనిపించలేదు. కరణ్ మనసులో ఏం ఆలోచిస్తున్నాడో ఊహించగలిగింది స్నేహ. దాంతో ఇంకేం చెప్పలేనట్టు, సరే, జరిగిన విషయాలేవో జరిగిపోయాయి, వాటి గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను అతనికి వదిన స్థానంలో ఉన్నాను కాబట్టి నా విషయంలో అతను మళ్ళీ మరోసారి తప్పు చేయడానికి ధైర్యం చేయడు. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు అని అంది. ఆ మాట విని కరణ్ కొంచెం చిరాగ్గా మొహం పెట్టి, మేడం, మీరు అతన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు? అతను చేసిన పని వల్ల ఆ రోజు మీరు చాలా బాధపడ్డారు. అతను మీరు క్షమించడానికి అర్హత లేనివాడు అని అన్నాడు. ఆ మాట విని స్నేహ చిన్నగా నవ్వి, సరే, నాకు తెలుసు, కానీ ఇప్పుడు వాటన్నిటి గురించి నువ్వు మర్చిపో. ఇప్పుడు నీకు నీ కెరియర్ చాలా ముఖ్యం. నువ్వు దానిపై ఫోకస్ చేయి. కొంచెం కూడా నిర్లక్ష్యంగా ఉండకు. ఇది నీకు టఫ్ టైం అని చెప్పింది. ఆ మాటకు కరణ్ చిన్నగా నవ్వి, సరే మేడం అని అన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు సినిమా విషయాల గురించి చర్చించుకున్నారు. కరణ్ మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టడంతో అతనిలో టెంపర్ తగ్గిందని అర్థం చేసుకుంది స్నేహ. కాసేపటికి కరణ్ టైం చూసుకొని, సరే మేడం, షూట్కి టైం అవుతోంది, ఇక నేను బయలుదేరుతాను అని అన్నాడు. స్నేహ నవ్వి, సరే అని చెప్పడంతో కరణ్ వెళ్ళిపోయాడు. అతని పరిస్థితి మామూలు అవ్వడంతో స్నేహ కొంచెం రిలాక్స్గా నిట్టూర్చింది. ఆ తర్వాత స్నేహ ఆలోచిస్తూ, కరణ్లో ఆవేశం పెరుగుతూ ఉంది. ఇది అతనికి మంచిది కాదు. హాస్ని అతని పక్కనే ఉంటే ఈ పరిస్థితిని చక్కదిద్దుతుంది అని అనుకోకుండా ఉండలేకపోయింది. హాస్ని చాలా రోజుల నుంచి ఆఫీస్కి రావడం లేదని, అసలు ఏమైందో ఇన్ఫర్మేషన్ కూడా లేదని అనుకుంది. ఒకవేళ ఆమెకు కానీ ఆమె ఫ్యామిలీకి కానీ ఏదైనా జరిగిందా? వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నారా? అందుకే రావడం లేదా? మామూలుగా అయితే ఆమె అల్లరి చేసినా సరే జాబ్ విషయంలో మాత్రం సీరియస్గా ఉంటుంది. కానీ ఈ మధ్య జాబ్కి కూడా రాకుండా ఇన్ని రోజులు లీవ్ ఎందుకు పెట్టింది అని అనుకుంది. ఆ ఆలోచన ఆమె మనసులోకి వస్తున్న కొద్దీ కొంచెం కంగారుగా అనిపించింది. దాంతో వెంటనే హాస్నికి కాల్ చేయడానికి తన మొబైల్ చేతిలోకి తీసుకుంది. ఆ టైంలో హాస్ని తన గదిలో ఒంటరిగా కూర్చొని ఉంది. ఒక్కసారిగా ఆమె ఫోన్ రింగ్ టోన్ వినిపించగానే ఆమె ఉలిక్కిపడి మొబైల్ స్క్రీన్ వైపు చూసింది. అక్కడ కనిపించిన పేరు చూడగానే ఆమె ముఖంలో టెన్షన్తో పాటు భయం కూడా కనిపించింది. రింగ్ అవుతున్న ఫోన్ వైపు ఆమె భయంగా చూస్తూ కాల్ లిఫ్ట్ చేయడానికి భయపడింది. ఏదో తప్పు చేసినట్లు కంగారు పడుతోంది. ఆ ఫోన్లో లిఫ్ట్ చేయకుండా ఉండాలని అనుకుంది. కానీ ఇంతలోనే ఏదో గుర్తుకు రావడంతో హడావిడిగా బెడ్పై ఉన్న ఫోన్ను వణుకుతున్న చేతులతో తీసుకొని తన ఎమోషన్ను కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా ఆన్సర్ బటన్పై ప్రెస్ చేసింది. వీలైనంత వరకు ప్రశాంతంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ మెల్లగా హలో అంది. వెంటనే అటువైపు నుంచి, నేనెవరో నీకు తెలుసని అనుకుంటున్నాను. నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా క్యూటీ అంటూ పెద్దగా నవ్వుతున్న గొంతు వినిపించింది. ఆ గొంతు, ఆ మాటలు వినగానే హాస్ని ముఖం పాలిపోయింది. ఆమె పెదవులు చిన్నగా వణికాయి. దాంతో తడబడుతూ హలో బాస్ అని అంది. వెంటనే అటువైపు నుండి నవ్వు ఆగిపోయింది. ఆ తర్వాత గొంతులో గంభీరత్వం వినిపిస్తూ ఉండగా, హాస్ని, నీకు హెల్త్ బాలేదని విన్నాను. రెస్ట్ తీసుకోవడానికి లీవ్ పెట్టావని కూడా తెలిసింది. ఇప్పుడు ఎలా ఉన్నావు? బాగున్నావా అని అడిగాడు. అతని మాటలకు హాస్నికి చిరాగ్గా అనిపించింది. దాంతో అతనికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంది. అప్పుడు రజనీష్ మళ్ళీ మాట్లాడుతూ, నేను నా ఎంప్లాయీస్ పట్ల చాలా కేర్ తీసుకుంటానని నీకు తెలుసు కదా హాస్ని, అందుకే కాల్ చేశాను. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే డైరెక్ట్గా వచ్చి నిన్ను చూస్తాను. నీ హెల్త్ ఎలా ఉందో తెలుసుకుంటాను అని అన్నాడు. ఆ మాట వినగానే హాస్ని ఒక్కసారిగా వణికిపోయింది. ఆమె ముఖంలో భయం తాండవించింది. దాంతో తల హడావిడిగా అడ్డంగా ఊపుతూ, సార్, మీరు నాపై చూపించిన శ్రద్ధకు థ్యాంక్స్. కానీ నేను ఇప్పుడు సిటీలో లేను. కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తాను. కానీ ఇప్పుడు నా హెల్త్ బాగానే ఉంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అని హడావిడిగా చెప్పింది.
ఆమె మాటలు విని రజనీష్ అటువైపు నుండి పెద్దగా నవ్వుతూ, హే హాసిని, నువ్వు జోక్ చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు? నాతో అబద్ధాలు కూడా చెప్తున్నావా? నువ్వు నిజంగా ఈ సిటీలో లేకపోతే నాకు తెలియదని అనుకుంటున్నావా అని అన్నాడు. ఆ మాటలతో హాసిని ముఖం పాలిపోయింది. రజనీష్ ఎప్పుడు తనను మానిటరింగ్ చేస్తూనే ఉన్నాడని, ఇంకా తనని వదిలిపెట్టలేదని ఆమెకు అర్థమైంది. దాంతో ఆమె శరీరం భయంతో చిన్నగా వణికింది. పళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. దాంతో ఆమె వెంటనే ఫోన్లో మాట్లాడుతూ, బాస్, నేను జోక్ చేయడం లేదు, నాకు కొన్ని రోజులు టైం కావాలి, ఆ తర్వాత జాబ్కి తిరిగి వస్తాను అని వీలైనంత మర్యాదగా చెప్పి వెంటనే ఫోన్ కట్ చేయబోయింది. కానీ ఇంతలో, హాసిని, నేను రేపే నిన్ను చూడాలి, అర్థమైందా అని రజనీష్ గొంతు సీరియస్గా వినిపించింది. ఆ మాట వినగానే ఒక్కసారిగా ఫోన్లో నిశ్శబ్దం ఆవరించింది. రజనీష్ శ్వాస తీసుకున్న శబ్దం మినహా మరేమీ వినిపించడం లేదు. అది హాస్నిని మరింత భయాందోళనలకు గురి చేసింది. అటువైపు నుంచి రజనీష్ కూడా హాస్ని గుండె వేగాన్ని వింటున్నట్లుగా ఫీల్ అయ్యాడు. హాస్ని మనసులో నిస్సహాయంగా ఫీల్ అయింది. కానీ ఆమె అతనికి గట్టిగా సమాధానం చెప్పే ధైర్యం చేయలేకపోతూ సైలెంట్గా ఉండిపోయింది. రజనీష్ మాటలను ఆమె రిజెక్ట్ చేయడానికి సాహసం చేయలేదు, అలాగే యాక్సెప్ట్ కూడా చేయలేదు. కానీ అటువైపు నుంచి రజనీష్ కోపం పెరుగుతున్నట్లుగా ఆమెకు అనిపించింది. దాంతో ఆమె వెంటనే హడావిడి పడుతూ, బాస్, నేను తప్పకుండా వస్తాను, కానీ అంతకన్నా ముందు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇప్పుడు నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసి దాన్ని బెడ్పై దూరంగా విసిరేసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ భయంగా ఫోన్ వైపు చూసింది. అప్పటికే ఆమె చెమటతో తడిసిపోయింది. ఒక్కసారిగా నిస్పృహ ఆవరించడంతో తన 2 చేతులను ముఖాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో కేవలం ఆమెకు మాత్రమే అర్థమవుతోంది. కానీ ఆ పరిస్థితి నుండి బయటపడడానికి ఆమె ఏమీ చేయలేకపోతోంది. కొన్ని రోజుల పాటు అతనికి కనిపించకుండా దూరంగా ఉంటే రజనీష్ ఈ విషయాన్ని వదిలేస్తాడని ఆమె అనుకుంది. కానీ అతను మళ్ళీ తనను వెతుకుతూ బెదిరిస్తున్నాడని ఊహించలేదు. ఆ క్షణం ఆమెలోని భయం, నిస్సహాయత వంటి భావోద్వేగాలన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఉన్నాయి. ఈ సంగతి మొత్తం స్నేహ మేడంకు చెప్పి తనను హెల్ప్ చేయమని అడిగితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచన కూడా ఆమె మనసులోకి వచ్చింది. కానీ వెంటనే ఆ ఆలోచనను పక్కకు నెడుతూ, ఎంత కాదనుకున్నా రజనీష్ గారు, అక్షయ్ గారు బ్లడ్ రిలేషన్ ఉన్న బ్రదర్స్ కాబట్టి అక్షయ్ గారు కేవలం అతన్ని హెచ్చరించి వదిలేస్తాడని, కానీ ఆ తర్వాత రజనీష్ ఆ విషయం మనసులో పెట్టుకొని తనపై కోపం, తన కుటుంబానికి ఏదైనా చేస్తాడేమోనని భయపడింది. ఆమె ఆలోచనలో ఉండగానే మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో హాస్ని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రజనీష్ మళ్ళీ కాల్ చేస్తున్నాడేమోనని భయంగా ఫోన్ వైపు చూస్తూ దాన్ని మెల్లగా చేతిలోకి తీసుకుంది. కానీ స్నేహ నుంచి కాల్ వస్తుందని కనిపించడంతో వెంటనే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు చెంపలపై నుండి కిందకు ప్రవహించాయి. తాను ఇన్ని రోజులుగా పడ్డ బాధని మొత్తం ఆమెతో చెప్పుకోవాలనుకుంటూ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హలో అని అంది. హాస్ని తన ప్రవర్తనకు వెనుక ఉన్న కారణాన్ని స్నేహతో చెప్పబోతోందా? రజనీష్ బెదిరింపులు హాస్నిని ఏ పరిస్థితుల్లోకి నెట్టబోతున్నాయి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.